ఆ బాలుడి తలపైన గట్టిగా ముట్టికాయ వేశాడు. ఆ క్షణంలో ఆ బాల బ్రహ్మచారి వినాయక విగ్రహంలో ఐక్యమైపోయాడు. అప్పుడు తెలిసింది ఆ బాలుడు ఎవరూ కాదు, సాక్షాత్తు ఆ గణనాథుడని. విభీషణుడు క్షమాపణ కోరి రంగనాథ విగ్రహాలను కదిలించేందుకు ఎంతగానో ప్రయత్నించాడు. కానీ అవి భూమికి అతుక్కుపోగాయి. విభీషణుడు కన్నీళ్లతో వేడుకున్నాడు, స్వామి, లంకకు రండి. ఇక వెంటనే శ్రీరంగనాథుడు ప్రసన్నుడై పలికాడు, విభీషణ, ఈ ప్రదేశం నా నివాసంగా ముందే నిర్ణయించబడింది. దుఃఖించకు. ప్రతి వైకుంఠ ఏకాదశి నాడు ఇక్కడకు వచ్చి ఉత్తర ద్వారం గుండా నన్ను దర్శించుకో. విభీషణుడు ప్రణబిల్లి వెంటనే లంకకు వెళ్ళిపోయాడు. ఇక ఆ ప్రదేశమే శ్రీరంగంగా ప్రసిద్ధి చెందింది. ఆ బాలుడు దాక్కున్న కోవెల తిరుచిలోని తచ్చిపిల్లయార్ కోవెలుగా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికీ ఆ వినాయకుని విగ్రహం పైన సొట్ట చూడవచ్చు. ఇప్పుడు ఇంకో కథను మనం తెలుసుకుందాం. నమ్మాల్వార్ కరుణ వైకుంఠ ప్రాప్తి. ఇది ఒక అద్భుతమైన కథ. వైకుంఠం 2 భాగాలుగా కలిగి ఉంటుంది. కార్యవైకుంఠం, ఇందులో మహర్షులు, దేవతలు, భక్తులు అందరికీ అనుమతి. రెండవది కరుణ వైకుంఠం, శ్రీహరిలో ఐక్యమయ్యే అర్హత ఉన్నవారికి మాత్రమే. ఇక ఆల్వారుల్లో ప్రసిద్ధులైనటువంటి నమ్మాల్వార్, స్వామి, నాకు ఈ వైకుంఠ ప్రాప్తిని అనుగ్రహించు అని ప్రార్థించారు. ఆయన శాశ్వతమైన భక్తికి ప్రసన్నుడైనటువంటి శ్రీహరి కరుణ వైకుంఠ ప్రాప్తిని అనుగ్రహించారు. నమ్మాల్వారుకు ఈ రోజునే విష్ణులోక ప్రాప్తి కలిగింది. అందుకే వైష్ణవాలయంలో ఈరోజు పరమపదోత్సవం జరుపుకుంటారు. ఇవి వైకుంఠ ఏకాదశి మరియు వైకుంఠ స్వర్గద్వారం వెనుక ఉన్నటువంటి కొన్ని అద్భుతమైనటువంటి కథలు. అయితే ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఈ పవిత్ర దినాన్ని ఎలా ఆచరించాలో ఇప్పుడు తెలుసుకుందాం. తెల్లవారుజామునే అంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలి, స్నానం ఆచరించాలి, శుభ్రమైనటువంటి దుస్తులు ధరించాలి, పూజా మందిరాన్ని శుభ్రపరచాలి, గడపకు పసుపు కుంకుమలు అలంకరించాలి, తోరణాలు ముగ్గులతో అలంకరణ చేయాలి. ఇక పూజా విధానం, లక్ష్మీనారాయణుడి యొక్క పటం లేదా విగ్రహాన్ని ఉంచాలి. కలశంలో నీరు, అక్షింతలు, పసుపు అలాగే కుంకుమ వేసి కొబ్బరికాయ ఉంచాలి. తెల్లని వస్త్రాన్ని చుట్టి మామిడి తోరణాలతో అలంకరించాలి. ఇక పూలు మరియు నైవేద్యం, తులసి దళాలు తప్పనిసరి. జాజి